అవునవును. కానీ ఇంటి చుట్టూరు మనం తిరగలేము. ఎలా వస్తాం, ఇలా వెళ్తాం, అలా తిరుగుతాం. అక్కడ ఆగ్నేయంలో మెట్లు వస్తాయి. హుహు. ఆగ్నేయం క్లోజ్ అయిపోయింది. ఆగ్నేయం క్లోజ్ అయిపోయినప్పుడు నైరుతి మూలలో మీకు ఇబ్బంది అవుతుందన్నమాట. ఈ ఒక్క చిన్న వాల్ చాలు హ్మ్. మీకు ఇమ్మీడియట్‌గా చాలా మంచిది. హుహు. ఈవేళ వాల్ కడితే మీకు నెక్స్ట్ డే నుంచే రిజల్ట్. హుహు. అంత బాగుంటుందండి. అంటే ఇక్కడ రైట్ జస్ట్ సేమ్ ఇదే. ఇదే రైలింగ్ వాల్. రైలింగ్ వాల్ ఇలా కట్టేయండి చాలు. అంటే మళ్ళీ అక్కడ వరకు పోకపోతే మళ్ళీ ఎట్లా సాఫ్ చేసుకోవాలి? యెస్. అటువైపుకెళ్ళి ఇటువైపు నుంచి అటువైపుకెళ్ళి వెళ్ళి సాఫ్ చేసుకోవాలి. సాఫ్ తెచ్చుకోండి. సాఫ్ చే కిందలకి మార్క్ వేపించేసుకోండి. ఓకే. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎవరండి? రెంటర్సా? రెంటర్సేనా? తెలిసిన వాళ్ళు. తెలిసిన వాళ్ళు. ఓకే. ఇక వాళ్ళు కూడా వెళ్ళిపోతాంటారు ఈ మంత్. మేము వెళ్ళిపోవచ్చు కిందికి మేము కిందకండి? ఉండొచ్చా? వెళ్ళిపోవచ్చండి. బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు. కానీ నార్త్‌లో డోర్ ఉండాలి. అన్న బిడ్డ కూడా పెద్దగా అవుతుంది కదా, హ్మ్. ఆమెకి ఇచ్చేద్దాం మన రూము. ఇటువైపు ఎవరు ఉంటున్నారండి? ఇక్కడ ఎవరు ఉంటున్నారు? అన్న వాళ్ళు ఉంటారు ఫస్ట్.